హాయ్ ఫ్రెండ్స్, అవతార్ హీరో శామ్ వర్తింగ్టన్ హీరోగా నటించిన హార్లన్ కోబెన్స్ ఐ విల్ ఫైండ్ యూ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్లతో తెలుగు డబ్బింగ్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. డేవిడ్ బరో తన కొడుకు 3 ఏళ్ళు ఉన్నప్పుడు హత్యకు గురవుతాడు. డేవిడ్ బరోయే తన కొడుకుని బేస్బాల్ బ్యాట్తో కొట్టి చంపేశాడని అరెస్ట్ చేస్తారు. అయితే తన కొడుకుని అతను హత్య చేయలేదని ఎంత చెప్పినా ఎవరు నమ్మరు. అలాంటి సమయంలో 5 ఏళ్ల తర్వాత తన కొడుకు పోలికలతో ఒక కుర్రాన్ని చూసిందని డేవిడ్ భార్య చెల్లొచ్చి జైల్లో చెప్తుంది. ఫోటో కూడా చూపిస్తుంది. ఆ ఫోటో చూసిన తర్వాత ఆ బిడ్డను ఎలాగైనా కనిపెట్టాలని డేవిడ్ బరో ఏం చేశాడు, అతని మరదలు, పోలీసులైన తండ్రి కూతుళ్ళు ఎలాంటి సాయం చేశారు అన్నది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఇంట్రెస్టింగ్గా సాగుతుంది వెబ్ సిరీస్. ఫస్ట్ 3 ఎపిసోడ్లు అలాగే లాస్ట్ 2 ఎపిసోడ్లు హైలైట్ అని చెప్పొచ్చు. మధ్యలో ఎపిసోడ్లో కొంత డ్రామా, కొంత చేజులు, కొంత కన్ఫ్యూజన్లు, టామ్ అండ్ జెర్రీ రేసులు ఇలాంటివి ఉంటాయి. అంటే ఇతనే మెయిన్ విలన్ అనుకుంటాం కానీ అతను కాదు, ఈమె మెయిన్ విలన్ అనుకుంటాం కానీ ఆమె కాదు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు విలన్ ఎవరో తెలుసుకునే లోపు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంట్రెస్టింగ్గానే తీశాడు దర్శకుడు, ఎక్కడ బోర్ కొట్టించకుండా. అయితే మధ్యలో 2 ఎపిసోడ్లు మాత్రం కొంచెం స్లోగా ఉంటాయి అంతే. పోలీస్ ఆఫీసర్లైన తండ్రి కూతురు ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. వాళ్ళ యాక్షన్ కూడా బాగుంటుంది. అలాగే విలన్ పాత్రధారి కూడా బాగా చేశాడు. విలన్ పాత్రధారి తల్లి కూడా హైలైట్ అనిపిస్తుంది. వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. శామ్ వర్తింగ్టన్ తన పాత్రకు న్యాయం చేశాడు. క్లైమాక్స్లో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కొడుకు కోసం ఏదైనా చేస్తాను అంటూ సిరీస్ని ముగిస్తాడు. హీరో మరదల పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. హేడెన్ పాత్ర కూడా బాగుంటుంది. చిన్నపిల్లాడుగా నటించిన కుర్రాడు కూడా బాగా యాక్ట్ చేశాడు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు ఈ వెబ్ సిరీస్. ఎక్కడా కూడా అసభ్యకర సన్నివేశాలు, ముద్దు సీన్లు కూడా లేవు. చాలా బాగా తీశారు. ఫోటోగ్రఫీ హైలైట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది, తెలుగు డబ్బింగ్ బాగుంది. ఈ సిరీస్ చూసిన తర్వాత శామ్ వర్తింగ్టన్ ముసలోడ్ అయిపోతున్నాడా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. బాగానే తీశారు వెబ్ సిరీస్ని, ఒకసారి చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?